ఇక్కడనే ఏది మీది ఇదే ఊరా? ఇదే ఊరు. ఏ ఊరు ఇది? బుసాపూరే. బుసాపూర్. అయితే జనరల్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎట్లున్నదే మరి? ఏం బాగాలేదన్న. ఈ కాంగ్రెస్ అనేదే బాగాలేదు. టీఆర్ఎస్ పాలన ఎట్లుందంటే అందరికీ ఇప్పుడు ఒక టీఆర్ఎస్ పాలన అంటే ప్రతి ఒక్కడు బతికిండన్న. ఇప్పుడు వీడు 100 రోజులల్లో అన్ని పనులు చేస్తాను. ఏం చేసిండన్న అంటే ఇదెంత 4 నేను వస్తే 4 చేస్తాను. మనమడు వచ్చి సీన్గాడు వచ్చి కాళ్ళు వస్తాడు 500 కానీ వాడు మనమడు రాపాయి, వీడు కాళ్ళు వస్తాపాయి. అవ్వకిత్తా అనే పింఛని, అయ్యకిత్తా అనే పింఛని, ఒడ్లకు బోనస్ ఇస్తానే, కౌలు రైతుకి ఇస్తానే, కౌలు రైతుకు ఈ ఆసాంకి 2కి ఇస్తానే పైసలు. ఇది ఇయ్యకపాయే. వాడు ఏది చేస్తాను చెప్పు? అభివృద్ధి చేస్తలేడా? ఏం అభివృద్ధి చేసిండన్న? ఒకటి ఏం అభివృద్ధి చేసిండు అంటే ఆడోళ్ళకి ఒకటి బస్సు పెట్టిండే కోపం వచ్చి పెళ్ళాన్ని దెబ్బ తెగితే అది బస్సు ఎక్కిపోయి చేసిండు. వన్ కొండి పెట్టకుండా చేసిండు. అదొక్కటైతే అభివృద్ధి చేసిండే. అదొక్కటి అభివృద్ధి. రోడ్డుకున్న పెళ్ళం ఎప్పుడు వానికి సంసారం చేస్తుందా ఇంటికి విక్తుందా తెలియదు. రుణమాఫీ కాలే ఏది కానీ వాడు ఏమన్నాడే ఎన్నికలప్పుడు దొడ్డోట్లకి ఇస్తా, సన్నమోట్లకి ఇస్తా, అన్నిటికి ఇస్తాడు. ఇప్పుడు సన్నపోట్లు ఎన్ని ఉంటాయి? రేవంత్ రెడ్డి సర్కార్ ఏమంటున్నట్టే, రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు ఏమంటారంటే ఇది రైతులకు సంబంధించిన సర్కారు, ఇది రైతు సర్కారు, మేము రైతులందరికీ కూడా న్యాయం చేయడానికి వచ్చినాం అంటారు కదా. ఇది మొత్తం దోపిడీ సర్కారే. వాడు దోసుకోవడానికి, వాని అల్లుడు వాడు అంత కుమ్మక్కై దోసుకోవడానికే గాని ఇది రేవంత్ సర్కారు ప్రజాపాలన అన్నాడా? ప్రజాపాలన ఒకటి వాడు రేవంత్ కేసీఆర్ పెట్టే గేట్ కూడా తెంగిండు అంతే. వాడు కట్టిన సచివాలయంలో ఉండలేడా? వాడు కట్టిన జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టిండు, జిల్లాకు ఒక ఎస్పీ ఆఫీస్ కట్టిండు, అన్ని అభివృద్ధి చేసిండు. వీడు ఏడొక్క తట్ట కట్టి ఏడొక్క గోడ పెట్టిండు చెప్పమని. ఒక పాయకాన బాత్రూమ్ కట్టించిండు అయ్యన్న, ఏడన్నా ఒక పాయకాన బాత్రూమ్ అన్న కట్టించిండా? వాడు ఒక 33 జిల్లాలలో 33 కలెక్టర్ ఆఫీసులు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ఎంత అభివృద్ధి చేసిండు. ఇది ఇప్పుడు ఇదంతా అబద్ధం అయితే వాడు రేవంత్ రాని ఇక్కడికే మా ఊళ్ళకే మేము ఒక 10 మంది వస్తాం. నేను ఒక్కరినైనా వస్తా. ఇది నేను అన్న ఒకటి తప్ప అయితే 3-4 రాస్తా. వాడు రాస్తాడా? ఇందిరమ్మ